బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తులకు భద్రత కల్పించడంలో దేవస్థాన కమిటీ వారు అధికారులు భద్రతా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు విచ్చేస్తుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జైంట్ వీల్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే వీటి ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 45 అడుగుల ఎత్తుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎక్కుతున్న చిన్నారులు, మహిళలు, విచ్చేసిన భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన వారు నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో జైంట్ వీల్స్ నిర్వాహకులకు కాసుల వర్షం కురుస్తోంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుని భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తులకు భద్రత కల్పించడంలో దేవస్థాన కమిటీ వారు అధికారులు భద్రతా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఈ ఉత్సవాలకు వేల మంది భక్తులు విచ్చేస్తుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జైంట్ వీల్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే వీటి ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 45 అడుగుల ఎత్తుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎక్కుతున్న చిన్నారులు, మహిళలు, విచ్చేసిన భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించాల్సిన వారు నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో జైంట్ వీల్స్ నిర్వాహకులకు కాసుల వర్షం కురుస్తోంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుని భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. Roshi.